నిన్న మా ఫ్రెండ్స్‌తో రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌కి వెళ్ళాము. చాలా బాగుంది ఫెస్టివల్. ఇక్కడ వెస్టర్న్ ఇండియా క్రాఫ్ట్స్, కల్చర్, కలర్స్ చాలా బ్యూటిఫుల్‌గా అయితే ప్రెజెంట్ చేశారు. అండ్ సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. ఎవ్రీవేర్ బిజీ, బిజీ, బిజీ. మళ్ళీ ఆ క్రౌడ్‌లో అయితే నేను చూసాను ఇద్దరు పిల్లలైతే తప్పిపోయారు 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో. హ్యాట్స్ ఆఫ్ టు ద రాష్ట్రపతి నిలయం సెక్యూరిటీ టీమ్ అండ్ ఫెస్టివల్ టీమ్. ఇమీడియట్‌గా వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అయితే పంపించేశారు. వన్ థింగ్ ఇక్కడ ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే అక్కడ ఒక పెద్ద పోస్ట్ బాక్స్ చూశానండి. చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్‌ని కలిసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆ గోల్డెన్ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. మనం ఈ పోస్ట్ బాక్స్లో లెటర్ వేసి మళ్ళీ ఆ పోస్ట్ మ్యాన్ తీసుకువెళ్ళాడా లేదా అని చెక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా. అండ్ అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. మేమందరం ఆ మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఊగుతూ మా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తు తెచ్చుకున్నాం. మొత్తానికి అయితే చాలా ఫీల్ గుడ్ అయితే అనిపించింది. అండ్ ఈ ఫెస్టివల్కి అటెండ్ చేయాలనుకునే వాళ్ళకైతే కొన్ని పాయింట్స్ చెప్తాను. వీక్ డేస్ వెళ్ళండి, వీకెండ్స్ వెళ్ళొద్దు. అండ్ ఫుల్ క్రౌడ్గా ఉంటుంది, మీరు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయలేరు. సెక్యూరిటీ లాకర్స్ ఉన్నాయి అక్కడ. లాకర్స్ కాదు, షెల్ఫ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ షెల్ఫ్స్. సో మీ బిలాంగింగ్స్ ఏమన్నా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, టెన్షన్ అయితే లేదు. అండ్ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ వీకెండ్స్లో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. నిన్న సండే వెళ్ళినప్పుడైతే మాకు 7 PM ఆల్మోస్ట్ ఆల్ స్టాల్స్ ఫినిష్ అయిపోయాయి. సో ఫుడ్ అయితే వీకెండ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వీక్ డేస్ అయితే మేబీ ఉండొచ్చేమో. అండ్ కిడ్స్తో ఫ్యామిలీతో ప్లాన్ చేస్తే వీక్ డేస్ బెటర్ అండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. అండ్ అందరికీ అయితే రికమెండ్ చేస్తాను, వెళ్ళండి. ఇట్ ఈస్ అన్ యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ పిల్లలకి మెయిన్ డిఫరెంట్ కల్చర్ అర్థమవుతుంది, వాళ్ళ క్రాఫ్ట్స్ అవన్నీ అర్థమవుతుంది. పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.